అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అంటే గుడ్ నైట్ చెప్పే ముందు ఒక వీడియో అప్లోడ్ చేసి మ్యాచ్ అవుతుంది కదా ఫస్ట్ టెస్ట్ ఇండియా వర్సెస్ శ్రీలంక, దాని గురించి కొంచెం మాట్లాడి మన ప్రేక్షకులని వెయిట్ చేయించకుండా నా అభిప్రాయాలను తెలియచేసి గుడ్ నైట్ చెప్తానండి. 2 గంటల 35 నిమిషముల ఆట కోల్పోయాము వర్ష కారణంగా. నా మొదటి వీడియోలో కూడా నేను చెప్పాను, వెదరు సరిగ్గా లేదు శ్రీలంక లోపల. వెదర్ ఫోర్కాస్ట్ చూడరు, మ్యాచ్లు మాత్రము ఆర్గనైజ్ చేసుకుంటారు, ప్రేక్షకులు టికెట్లు కొంటారు, వెన్యూకు వస్తారు. ఓడిఐ T20 అనేటప్పటికీ ఎక్కువ సంఖ్యలో ఉంటారు. మరి టెస్ట్ మ్యాచ్ అయినప్పటికీ శ్రీలంక లోపల రెస్పాన్స్ బాగానే ఉందని చెప్పక తప్పదు. అయితే ఈ వర్ష కారణంగా 2 గంటల 30 నిమిషాలు మనము కోల్పోయినప్పటికీ మనకు ఉన్న అవైలబుల్ టైం లోపల వికెట్ కోల్పోయినప్పటికీ 469 వికెట్లు మీద మన స్కోరు ఇప్పుడు నిలబడి ఉంది. రేపు పొద్దున్న అంటే 3వ రోజు పొద్దున్న ఎంతవరకు వీళ్ళు ఆడతారు? ప్రసిద్ధ్ కృష్ణ మరియు కుల్దీప్ యాదవ్ నాట్అవుట్గా ఉన్నారు. ఇద్దరు లోపల కుల్దీప్ యాదవ్ కొంచెము బ్యాటింగ్ మెళకువలు తెలిసిన బ్యాటర్, అతను ఎక్స్పీరియన్స్డ్ బ్యాటరు. అతని వైపు నుంచి ఒక 20 రన్లు కొట్టినప్పటికీ ఇద్దరు కలిపి ఒక 40 రన్లు కనుక యాడ్ చేయగలిగితే, ఆ గ్యాప్ ఏదైతే ఉందో 460కి 500కి మధ్యలో ఆ 40 రన్లుగా యాడ్ చేయగలిగితే 500కు మంచి స్కోరు. రెండో వీడియోలో నేను ఐ థింక్ రైటింగ్ లోపల నేను 450+ స్కోర్ కొట్టబోతున్నామని చెప్పిన మాట నిజం, వాస్తవం. అయితే వీడియోలో మాత్రము 500, 525, 500+ రన్లు మాత్రం మనం కొడతాము అన్నట్టుగా నేను మాట్లాడాను. టైటిల్ లోపల ఎందుకు అలా పెడుతున్నాను అంటే, ఎలాగో వింటారు కాబట్టి 450 రన్లు ప్లస్ అంటే 450+ అన్నప్పుడు 500 కావచ్చు, 550, 25, 550 కావచ్చు. కాబట్టి అదొక పాజిటివ్ టైటిల్గా నేను భావించి 450 పైన కొడతారన్నట్టుగా వీడియో పెట్టడం జరిగిందండి. ఆ వీడియో టైటిల్ మాత్రం ఆ విధంగా రాయడం జరిగింది. అయితే ఇప్పుడు 3వ రోజు వాళ్ళు ఆడుతున్నారు. పిచ్ కండిషను, స్లోనెస్ ఆఫ్ ద పిచ్, ఎంత టైం వాళ్ళు తీసుకుంటారు, మనం మళ్ళీ బ్యాటింగ్ ఆడే అవకాశం ఉంటుందా, మనం బ్యాటింగ్ ఆడి మళ్ళీ వాడని మళ్ళీ బ్యాటింగ్లో దింపాలి. ఈ టెస్ట్ మ్యాచ్ లోపల సాధారణంగా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. లేదా మనం కనుక వాళ్ళని 3వ రోజు సాయంత్రానికల్లా వర్షం పడకుండా ఉండి మనం స్పిన్నర్స్ బాగా రానిచ్చి మన ఫాస్ట్ బౌలర్స్ ఎర్లీ వికెట్ తీసుకుని మంచి కాంబినేషన్ ఆఫ్ ది బౌలర్స్ ఉన్నారు కాబట్టి, మంచి టీంలో కొత్త టీము తయారు చేశారు కాబట్టి, కుల్దీప్ యాదవ్ అలాంటి బౌలర్కి ఇటువంటి వెదర్ కండిషన్స్, ఇటువంటి పిచ్ కండిషన్స్ బాగా ఫేవరబుల్ చేస్తాయని నేను నమ్ముతున్నాను. ఇటువంటి ఇప్పుడు కుల్దీప్ లెఫ్ట్ ఆర్మ్ మరి లెగ్ స్పిన్నరు, రవీంద్ర జడేజా లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నరు, ఈ కాంబినేషన్ తోటి మరి మానవ్ సుతర్కి కూడా ఏమన్నా అవకాశం ఇస్తారా? అతను కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నరు, ఒక ఆల్రౌండర్గా అతను ఈ మ్యాచ్లో మరి మనకేమన్నా ఒక హోప్ ఇస్తాడా? ఫ్యూచర్ ఆల్రౌండర్ టెస్ట్ మ్యాచ్ లెవెల్లో ఏదన్నా మనకేమన్నా హోప్ ఇస్తాడా అని కూడా నేను వేచి చూస్తున్నానండి. ఇది నా కామెంటు. అయితే దేవదత్ పడిక్కల్ ఒక టెస్ట్ లోపల 150 రన్ల పైన 160 రన్లు కొట్టాడు అంటే మంచి పొటెన్షియల్ ప్లేయరు. ఈ టెస్ట్ మ్యాచ్ ఏవైనప్పటికీ ఈ సిరీస్ ఏదైతే ఉందో ఇండియన్ సెలెక్టర్స్కి, BCCIకి ఒక టెస్ట్ టీంని ఎక్స్క్లూసివ్గా మనం తయారు చేసుకోవాలి అంటే ఇది చక్కటి అవకాశం అని నేను నమ్ముతున్నాను. బౌలర్స్ విషయంలో నేను మొహమ్మద్ షమి ఉండాలి, లేదా భువనేశ్వర్ కుమార్ కూడా వెనక్కి వస్తే మంచిది, చెప్పిన మాట వాస్తవం. అయితే T20 నుంచి ఓడిఐ నుంచి మరి టెస్ట్ మ్యాచ్ లెవెల్లో కనుక మనం మెచ్యూరిటీ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ స్టైల్ ఆఫ్ గేమ్, స్కిల్ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించినప్పుడు ఈ మ్యాచ్ కనుక ఈ విధ వెదర్ కండిషన్స్ లోపల లేట్ అయినప్పటికి కూడా కొంచెం ఫాస్ట్గా ఆడి 460 రన్లు కొట్టి 9 వికెట్లు మీద ఉన్నాము అంటే ఒక రీజనబుల్గా మనం టెస్ట్ మ్యాచ్ను కూడా కొంచెం ఫాస్ట్గా ఆడినట్టే. ఎందుకంటే ఫస్ట్ డే 288 ఫర్ 2 వికెట్స్ అయినప్పుడు మళ్ళీ KL రాహుల్ వెనక్కి వచ్చి అతను సెంచరీ మిస్ అయ్యాడు. అది ఒకటి. ధ్రువ్ జురేల్ ఒక 50 రన్లు అందించాడు అంటే టెస్ట్ మ్యాచ్ లోపల మనం మిస్టర్ డిపెండెంట్గా ఇతన్ని ఏమన్నా మనం అభివర్ణించవచ్చా? ధ్రువ్ జురేల్ ఒక టెస్ట్ మ్యాచ్ వికెట్ కీపర్ ఎక్స్క్లూసివ్గా పెట్టుకుని మంచి బ్యాటర్గా డెవలప్ చేసుకోవచ్చా అనేది ఒక. KL రాహుల్ ఓడిఐ ఫార్మాట్కి పనికొస్తాడు,
ఇటు టెస్ట్ మ్యాచ్కి పనికొచ్చే ప్లేయర్ కాబట్టి అతను కూడా మనము మిస్టర్ డిపెండెంట్గా అతన్ని ఎక్స్క్లూసివ్గా టెస్ట్ మ్యాచ్కే మనం కేటాయిస్తే మంచిదా. అలాగే రిషబ్ పంత్ జస్ట్ ఫర్గెట్ అబౌట్ హిస్ పర్ఫార్మెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఐపీఎల్ అండి. కానీ ప్లేయర్ పరంగా చూసినట్టయితే స్టడీగా మంచిగా మెచ్యూర్గా ఆడాడని చెప్పదు. అయితే వికెట్ కీపింగ్ మాత్రము చాలా బాగా చేస్తాడు రిషబ్ పంత్. అటువంటి వికెట్ కీపర్గా మనం ఆడిద్దామా, లేదా అతను ఓడిఐకి అతన్ని లిమిట్ చేసి రిషబ్ పంత్ని ధ్రువ్ జురేల్ లాంటి ప్లేయర్లని మనం గనక టెస్ట్ మ్యాచ్ కేటాయించినట్టయితే ఇది ఒక మంచి అవకాశం అనిగా నేను భావిస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సర్ఫరాజ్ ఖాన్ని పట్టుకొచ్చారు. ఈ మ్యాచ్ అవకాశం లేకపోవచ్చు, కానీ నెక్స్ట్ మ్యాచ్ అవకాశం ఇచ్చి తీరుతారు. ఏ ప్లేస్లో ఇస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్న. దేవదత్ పడికల్ డ్రాప్ చేసే అవసరం మనం చేయలేము. శుభమాన్ గిల్ ఒక కెప్టెన్ రోల్ ప్లే చేస్తున్నాడు కాబట్టి మనం వీ కెనాట్ ఎఫర్ట్ టు డ్రాప్ హిమ్. యశస్వి జైస్వాల్ మంచి ప్లేయరు, యంగ్ ప్లేయరు. యశస్వి జైస్వాల్కి ఏమన్నా ఒక అవకాశము డ్రాప్ చేసి వేరే ప్లేయర్కి ఏమైనా అవకాశం ఇవ్వచ్చా, సర్ఫరాజ్ ఖాన్ లాంటి ప్లేయర్కి అవకాశం ఇవ్వచ్చా, ఇది కూడా నేను ఆలోచిస్తున్నాను. ఏది ఏమైనా ఈ 2 కపుల్ ఆఫ్ టెస్ట్ మ్యాచెస్ మాత్రము బీసీసీఐకి ఒక ఎక్స్క్లూసివ్ టెస్ట్ స్క్వాడ్ చేయడానికి మంచి అవకాశంగా నేను భావిస్తున్నానండి. ఫాస్ట్ బౌలర్స్ విషయంలో మాత్రం ఒకసారి రీప్లాన్ చేసుకుంటే మంచిది. గుర్నర్ బ్రార్కి అయితే ఈ మ్యాచ్లో అవకాశం లేనప్పటికీ రెండో టెస్ట్ మ్యాచ్లో ఎలాగో అతను అవకాశం ఇస్తారు. అయితే మనం ఏంటంటే ఇటు ఓడిఐ ఫార్మాట్కి, ఇటు T20 ఫార్మాట్కి, టెస్ట్ ఫార్మాట్కి డిఫరెన్స్ ఏంటి అని మనం చూపించాలి అంటే మాత్రము టెస్ట్ మ్యాచ్ వచ్చేటప్పటికి ద బౌలర్ విచ్ కెన్ స్వింగ్ మోర్, అంటే మంచి స్వింగ్ బౌలర్స్ మనం టెస్ట్ మ్యాచ్కి ఆడిస్తే మంచిది. ఫాస్ట్ ఎలాగో ఫాస్ట్ మీడియం ఫాస్ట్ అని వర్ణించినప్పుడు ఫాస్ట్ మీడియం బౌలర్స్ మహమ్మద్ సిరాజ్ లాంటి వాళ్ళు ఫాస్ట్ మీడియం బౌలర్స్, వాళ్ళు హర్షదీప్ సింగ్ లాంటి వాళ్ళు ఫాస్ట్ మీడియం బౌలర్స్, భువనేశ్వర్ కుమార్ మీడియం ఫాస్ట్ బౌలరు కానీ మంచి స్వింగ్ బౌలరు. కలా మహమ్మద్ షమి వికెట్ ఎకనామికల్ బౌలరు. ఈ విధంగా మనం వర్ణించినప్పుడు టెస్ట్ మ్యాచ్కి ఎక్స్క్లూసివ్గా ఒక టీం తయారు చేయాలని మొదటి నుంచి నేను మాట్లాడుతున్నాను అండి. స్పిన్నర్స్లో కూడా మంచి స్టాండర్డ్ ఉన్న స్పిన్నర్స్ మనం డెవలప్ చేసుకోవచ్చు. కుల్దీప్ యాదవ్ ఉన్న క్యాపబిలిటీ ఉన్న బౌలర్లు, బాగా టర్న్ చేయగలిగిన బౌలర్లు, డెడ్ పిచ్ మీద కూడా మనం లైన్ అండ్ లెంత్ కంట్రోల్ చేసి ఆదిల్ రషీద్ లెవెల్ లాంటి బౌలర్ మనకి ఉండాలని నేను నమ్ముతున్నాను. ఏది ఏమైనా ఈ టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడకుండా ఏమిటో అయితే మాట్లాడుతున్నాను అనుకుంటాను. ఏమిటో దయచేసి ఏమనుకోవద్దు. 2 గంటల 35 నిమిషాల ఆటను మనం కోల్పోయాము. ఆ ఆట కనుక మనం ఆడి ఉంటే ఇవాళ శ్రీలంక మీద మనం 500 రన్లు పైన కొట్టుండేవాళ్ళము. అయినప్పటికీ ఉన్న అవకాశాలను వాడుకొని ధ్రువ్ జురేల్ 50 రన్లు కొట్టడము, మానవ్ సుతర్ ఒక మంచి ఆల్రౌండర్గా ఎదగబోతున్నాడు అనడంలో సందేహం లేదు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలరు, మరి లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెను ఆ బ్యాటింగ్ ఆర్డర్లో వచ్చి 24-25 రన్లు కొట్టగలుగుతున్నాడు అంటే చేజింగ్లో ఉన్నప్పుడు కూడా అతను ప్రెషర్గా మంచిగా ఆడి అదే రన్ కనుక జోడించగలిగితే మరి మనం మంచి ఒక ఆల్రౌండర్ని టెస్ట్ టీంకి యంగ్ ప్లేయర్ని మనం సంపాదించాము, ఒక స్పిన్నర్ని ఒక బ్యాటర్ని అనడంలో ఏమాత్రము సందేహం లేదు. ఏది ఏమైనా ఓవరాల్ పర్ఫార్మెన్స్ శ్రీలంక టీం మీద మనం మెజర్ చేసుకోవాలా వద్దా అంటే అది సెలెక్టర్ సిస్టము. కానీ నేను మాత్రము టెస్ట్ మ్యాచ్ లాగా ఆడతారు కాబట్టి వాళ్ళు కూడా మనం టెస్ట్ మ్యాచ్ లెవెల్ని మనం శ్రీలంక తక్కువగా అంచనా వేయక్కర్లేదు. వాళ్ళ గ్రౌండ్స్లో వాళ్ళు కాన్ఫిడెంట్గా ఆడతారు. వాళ్ళ గ్రౌండ్ యొక్క స్టాండర్డ్ ఏమిటో వాళ్ళకి తెలుసు. టాస్ ఓడిపోవడం అనేది వాళ్ళ బ్యాడ్ లక్. టాస్ గెలిస్తే మాత్రం ఇండియా బ్యాటింగ్ ఆడాలి అని చెప్పిన మాట వాస్తవం. ఇండియా బ్యాటింగ్ మాత్రం ఆడింది. ఉన్న టైం లోపల మొదటి రోజు కొంచెము వర్షం కారణంగా ఆట డిలే బ్రేక్ వచ్చినప్పటికీ రెండవ రోజు మొదటి సెషన్ మొత్తం పోయింది. కానీ ఉన్న అవైలబుల్ టైం లోపు 440 రన్లు కొట్టారు అంటే మరి రేపొద్దున ఎంతసేపు మన వాళ్ళు ఆడతారు, కుల్దీప్ యాదవ్కి ఏమైనా అవకాశం ఉంటుందా? ఎందుకంటే ప్రసిద్ధ కృష్ణ మీద నేను డిపెండెంట్గా లేను, కానీ బ్యాటింగ్గా ఆడగా చూడలేదు. మరి అందుకే మంచి ఇన్నింగ్స్ ఆడగా చూడలేదు. ఇద్దరు ఏమన్నా ఒక 20 నుంచి 30 నుంచి 50 రన్లు పార్ట్నర్షిప్ డెవలప్ చేసి 500 రన్లు క్రాస్ చేసి మనము ఫస్ట్ డ్రింక్స్ సెక్షన్ తర్వాత డిక్లేర్ చేసేసి వాళ్ళని బ్యాటింగ్ దింపి మళ్ళీ ఈవినింగ్ లోపల ఒక 3-4 వికెట్లు తీసి మళ్ళీ నాలుగవ రోజు మధ్యాహ్నం లోపల వాళ్ళందరినీ కట్టడి చేసి మనం బ్యాటింగ్ ఆడి మరి 5వ రోజు మనం ఏమన్నా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయా? ఇది కూడా మనం చూడాలండి. అవైలబుల్ టెస్ట్ మనం ఇంతవరకు టెస్ట్ మ్యాచెస్ లోపల 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు ఇండియానే గెలిచింది.
సో డ్రాకి ఏమన్నా అవకాశాలు ఉన్నాయంటే మరి వరుణ దేవుడు వర్షం కారణంగా ఏమన్నా మ్యాచ్ డిలే అయ్యి వాళ్ళు కొట్టడానికి వాళ్ళు అవస్థపడి మ్యాచ్ ఏ రిజల్ట్ లేకుండా ఉంటే మాత్రం ఇది ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లాగా మనం చూడవలసి ఉంటుంది. ఏది ఏమైనా ఈ 2 టెస్ట్ మ్యాచ్ల లోపల మనము ఒక టీము తయారు చేసుకోవాలి. టెస్ట్ టీమ్స్ ఎక్స్క్లూసివ్గా అంటే మరి రవీంద్ర జడేజా కూడా ఇప్పుడు ఆడుతున్నాడు ఈ మ్యాచ్. రవీంద్ర జడేజా లెఫ్ట్ ఆర్మ్ ఒక ఆఫ్ స్పిన్నరు, కుల్దీప్ యాదవ్ లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్నరు. ఈ కాంబినేషను రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ బ్యాట్స్మెను, ధ్రువ్ జురేల్ వికెట్ కీపింగ్ బ్యాట్స్మెను, మరి సర్ఫరాజ్ ఖాన్ మిస్టర్ డిపెండెంట్ బ్యాట్స్మెను, శుభమాన్ గిల్ ఒక స్టాండర్డ్ ఉన్న క్యాప్టెను. ఇవన్నీ ఈ కాంబినేషన్ చూసినట్టయితే ఇది ఒక చక్కటి అవకాశంగా భావించి ఇండియా ఇప్పటికైనా ఒక ఎక్స్క్లూసివ్గా ఒక టెస్ట్ టీం తయారు చేస్తే మంచిది. ఈ మ్యాచ్ మాత్రము ఈ 2 గంటల 35 నిమిషాల సమయం కోల్పోయాం కాబట్టి మరి అది ఎలా కవర్ చేయగలుగుతారు? రేపు మరి వికెట్లు ఏమైనా తొందరగా పడగొడతారా? లేకపోతే రేపు పొద్దున మరి డైరెక్ట్గా వాళ్ళనే బ్యాటింగ్కి దింపుతారా? డిక్లేర్ చేసిన ఏంగా నాకు న్యూస్ అయితే రాలేదు. మరి మీకేమైనా న్యూస్ వస్తే నాకు చెప్పండి. రేపు పొద్దున మరి ఒక గంట ఆడి ఫస్ట్ డ్రింక్ సెక్షన్ తర్వాత మన వాళ్ళని బ్యాటింగ్కి దింపితే మాత్రము సాయంత్రం లోపల ఎన్ని వికెట్ పడగొట్టగలము? మన మిస్టర్ స్పిన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని వికెట్ తీయగలరు? మన ఫాస్ట్ బౌలర్సు మరి 3వ రోజు నుంచి ఎలాగో పిచ్ మాత్రము స్లోగానే ఉండబోతోంది అని మాత్రం చెప్పక తప్పదు. చేజింగ్ టీంకి కొంచెం కష్టమైనప్పటికీ బౌలింగ్ టీంకి కూడా వికెట్లు తీయడం అంతే కష్టం. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా ఫీల్డింగ్ చేయాలి, మంచి స్వింగ్ బౌలర్స్ కావాలి, మంచి స్వింగ్ బౌలింగ్తో అలరించాలి, వాళ్ళని కట్టడి చేయాలని భావిస్తూ మరొక వీడియోతో ముందుకు వస్తాను. అందరికీ శుభరాత్రి. సాయి ప్రసాద్ అలియా సాయి ప్రకాష్ సైనింగ్ ఆఫ్ అండి. హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి, నాకు మెయిల్ పంపండి goodluckprasad@gmail.com. హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. నా పేరు సాయి ప్రసాద్ అలియాస్ సాయి ప్రకాష్. అందరికీ శుభరాత్రి. నమస్కారం.